కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరు గల్లంతు, నిధులన్నీ ఆంధ్రాకి. రాష్ట్రానికి కేంద్రం మరోమారు మొండి చెయ్యి. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణపై ఏమాత్రం ప్రేమ లేదని మరోసారి రుజువైందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మిత్రపక్షాలైన ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు నిధులన్నీ కేటాయించి వరాలు కూర్పిస్తున్నారని, గత బడ్జెట్లో కొత్త రైల్వే మార్గాలు, కాజీపేట్ గూడ్స్ షెడ్, పాలమూరుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐఐఎం ఏర్పాట్లపై కేంద్రం ఊసెత్తలేదని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, బీజేపీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం, మిత్రులు పక్షాలు మెప్పించడం కోసం బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించడం చూశామని అన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్లో కోత విధిస్తూ తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. ఈరోజు కేంద్రంలో పెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణకు మొండి చేయి చూపిందని అన్ని వర్గాల ప్రజలు కూడా గగ్గోలు పడుతున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి, మిత్రపక్షాలను మెప్పించడానికి ఓవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు బీహార్కు అత్యధికంగా నిధులు వెచ్చించినటువంటి వైనం మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట ఈ బడ్జెట్ ద్వారా తెలుస్తుంది. గతంలో సిబిఐని అడ్డు పెట్టుకొని, ఈడీని అడ్డు పెట్టుకొని దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణిచివేసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటిది ఇక నడవదని మేము ఆనాడు చెప్పినాం. ఆప్కా బార్ 400 అన్నారు, 300 కూడా రాలేవు, 240కే పరిమితమైనటువంటిది. సంకీర్ణ ప్రభుత్వంలో మిత్రపక్షాలతో రేపు ఏ విధంగా ముందుకు పోతారో చూద్దామని చెప్పని ఆ రోజు కూడా మేము అన్నటువంటి సందర్భంలో బడ్జెట్ ఈరోజు మన కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నరేంద్ర మోడీ గారికి మొదటి నుంచి కూడా తెలంగాణ పైన ఓ వ్యతిరేక భావం మనకు చాలా సందర్భాలు చూసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఇచ్చినోడు పార్లమెంటు తలుపులు మూసివేసి తల్లి బిడ్డను వేరేసారు, తల్లిని చంపినరు అనేటువంటి మాటతోటి తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేక భావాజాలతో మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం గమనించినాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు 8 మంది ఎంపీ సీట్లను ఇస్తే 2 మంత్రులు కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం. బయ్యారం సంబంధించినటువంటిది, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఈరోజు సాగునీటి రంగానికి కూడా ఒక్కదానికి కూడా నిధులు ఇవ్వాలనే ఆలోచన రాకపోవడం, బేసిజాలకు పోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు వచ్చే రోజు కానీ, ముఖ్యమంత్రి హోదాలో మా రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఢిల్లీకి అయినప్పుడు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ సంబంధించినటువంటి అనేక అంశాలు చెబుతూ అనేక మంది మంత్రులను కలిసి విన్నవించినప్పుడు కూడా ఈ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపడాన్ని, ఇది భారతీయ జనతా పార్టీ ఎంపీల వైఫల్యంగా, ఈ రాష్ట్రానికి సంబంధించి 2 మంత్రుల వైఫల్యంగానే చెప్పవచ్చనే మాట సందర్భంగా చెప్తూ, ఈ అంశంలో తప్పనిసరిగా ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం పైన గొంతెత్తుతాం. ఫెడరల్ ప్రభుత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోతున్నటువంటి పన్ను రూపంలో పోతున్నటువంటి డబ్బును తిరిగిచ్చే క్రమంలో మన ప్రాంతం నుంచి ఎక్కువగా డబ్బు వసూలవుతుంది, ఇతర ప్రాంతాలకు నిధులు ఎక్కువగా ఇస్తున్నటువంటి వైనాన్ని కూడా ప్రజలకు కళ్ళగట్టినట్టుగా చెప్పి రాబో రోజుల్లో మరి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచైనా, పోరాటం చేసైనా ఈ రాష్ట్రం రావాల్సిన న్యాయ నిధులు తీసుకొస్తామని చెప్పిన ఒక సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా.